ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ లెంట్ దినాలను పాటిస్తూ చాలా బిజీగా ఉంటున్నటువంటి ఈ తరుణంలో లెంట్ దినాలు దుఃఖించవలసినటువంటి దుఃఖ దినాలా అని మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ లెంట్ రోజుల్లో 40 రోజులు అనగా భస్మ బుధవారం నుండి గుడ్ ఫ్రైడే రోజు వరకు కూడా ఆదివారాలు లేకుండా ఉన్నటువంటి దినాలనే మనము లెంట్ దినాలు అని అంటాం. ఈ రోజుల్లో దేవుని గూర్చిన శిలువ ధ్యానాలు, ఉపవాసాలు ఉండటం, అనేక అలవాట్లను మనము మానేయటం, ఇవన్నీ కూడా చాలా మంచి విషయంగా కనబడుతూ ఉన్నది. సహజంగా 48 రోజులను ఒక మండలముగా చెప్తూ ఉంటారు. అంటే ఆ ఒక మండలము రోజులు మనం ఏదైనా చేయకుండా ఉంటే అలవాట్లు మానుకోవచ్చని, లేదా కొత్త అలవాట్లు కానీ మనము చేసుకుంటే ఆ అలవాట్లను అలవాటు చేసుకోవచ్చని చెప్పి అంటూ ఉంటారు. క్రైస్తవులు పాటిస్తున్నటువంటి ఈ లెంట్ దినాలు కూడా సుమారుగా 46 రోజులు ఆదివారంతో కలుపుకొని లెక్కించుకోవచ్చు. అయితే ఈ 40 రోజులే శిలువ ధ్యానాలు చేయాలా అని అంటే యేసుక్రీస్తును అంగీకరించి వెంబడిస్తున్నటువంటి క్రైస్తవులుగా 365 రోజులు కూడా మనము శిలువ ధ్యానము చేయవచ్చు. చేయటము కూడా తప్పు కాదు. క్రైస్తవులైనటువంటి మనము ఈ లెంట్ దినాలను దుఃఖ దినాలుగా పాటిస్తూ ఉండటము బైబిల్ ప్రకారము సరైనదా అని చెప్పి మనము ఆలోచన చేయాలి. అయితే ఈ రోజుల్లో మనము దుఃఖించకూడదని చెప్పి నాతో కలిసి మీరు కూడా ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మొదటిది, ఈ లెంట్ దినాలు కానీ లేదా యేసుక్రీస్తు శిలువ మరణము పొందినటువంటి ఆ దినము కానీ ఎవరు మరి ఎక్కువగా బాధపడి ఉంటారు అని ఆలోచన చేసినట్లయితే మనకు ఒకరు గుర్తుకొస్తారు. అది ఎవరంటే ఈ లోకాన్ని వశపరుచుకొని ఉన్నటువంటి సాతాను అని చెప్పి మనము చూడవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు లోకములో జన్మించాలని, సాతానును ఓడించాలని, లోకాన్ని జయించాలని, ఇక్కడ ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని పోగొట్టి మనను క్షమించాలని ఆయన ప్రయాసపడి సిలువలో మరణించటము జరిగింది. అప్పుడు సాతాను ఖచ్చితంగా మరింత ఎక్కువ బాధపడి ఉంటాడు. ఎందుకంటే అతని దగ్గర ఉన్నటువంటి లోకాన్ని, ఈ మనుషులను దేవుడు ఆయన క్షమించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, సిలువలో ఆయన మరణించేటప్పుడు శాపమును, పాపమును వెళ్ళగొట్టినటువంటి వాడుగా ఉన్నాడు. మరింత ముఖ్యంగా మనము చూడాలంటే యేసుక్రీస్తు సాతాను యొక్క తలను చితకదొక్కినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అందరికంటే ఎక్కువగా దుఃఖించేవాడు సాతానే అని మనము నిర్ధారణకు రావచ్చు. అయితే ఈ సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క దుఃఖాన్ని మనకు కూడా ఇచ్చి మనలను ఆ దుఃఖములో పాలిభాగస్తులుగా చేస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు మన కొరకు శ్రమలు పడి ఆ యొక్క రక్షణను మనకు అనుగ్రహించినప్పుడు ఆ రక్షణను పొందుకునేటువంటి మనము దుఃఖముతో దాన్ని పొందుకోవటం తప్పు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. అయితే ఆయన ప్రేమగా ఆయన్ను పంపించి ప్రేమగా సిలువలో మరణించినప్పుడు ఆ రక్షణను పొందుకునేటువంటి మనము ఆ రక్షణను బట్టి సంతోషించవలసినటువంటి వారంగా ఉన్నామే కానీ దుఃఖపడవలసినటువంటి వారముగా లేము. దీని గురించి నేను కొన్ని రెఫరెన్స్లను కూడా మీకు ఇస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పూర్తిగా మీరు చదవండి. యెషయా 51వ అధ్యాయము 11వ వాక్యము, యోహాను సువార్త 16, 21, 22 చూడండి. ఇవన్నీ కూడా సంతోషించవలెనని దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం గమనించవచ్చు. రెండవదిగా, యేసుక్రీస్తు తాను జన్మించినదే మరణించటానికి కొరకు. ఆయన జనన ఉద్దేశమే మరణించటం అయితే ఆయన పాపులమైనటువంటి మన కొరకు ఆయన మరణించాడు. మరణించి సిలువలో వేలాడుతూ ఈ మాటను అంటూ ఉన్నాడు, సమాప్తమైనది, నేను వచ్చినటువంటి పని నేను ముగిస్తూ ఉన్నానని చెప్పి ఆయన సంతోషంగా ఆ సిలువను ఎక్కి ఆయన మరణిస్తూ ఉన్నాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యములో ఆయన సిలువను ఎలా భరిస్తూ ఉన్నాడంటే, ఆ శ్రమలను ఎలా భరిస్తూ ఉన్నాడంటే ఆనందముతో భరిస్తూ ఉన్నాడని చెప్పి ఆ వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు సిలువ మరణం అనేది ఆయన పుట్టుక యొక్క ఉద్దేశముగా ఉన్నది కాబట్టి దానిని ఆయన పూర్తి చేశాడు. దాని గురించి మనము బాధపడవలసినటువంటి, దుఃఖపడవలసినటువంటి అవసరము లేనేలేదు. మూడవదిగా, యేసుక్రీస్తు మరణించాడు, ఆయన శ్రమలను ధ్యానము చేయాలి, ఆయన శ్రమల పట్ల మన బాధను వ్యక్తము చేయాలి, అన్నీ సరైనటువంటిదే. కానీ మరణించిన యేసుక్రీస్తు అలానే ఉండిపోలేదని మనము గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు 3వ దినమున పునరుద్ధానుడుగా లేచి మనందరితో ఆయన ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కదా. అలా మనతో ప్రాణముతో ఉన్నటువంటి, జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనతో ఉంచుకున్నటువంటి మనము మరలా దుఃఖించటము, ఆయన మరణము పట్ల దుఃఖాన్ని వ్యక్తపరచడం అనేది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని కించపరిచేదిగా, తగ్గించేదిగా ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు యోహాను సువార్త 11:25లో, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అని అన్నటువంటి యేసుక్రీస్తు ఆ పునరుద్ధానమును, ఆ జీవమును మనకు కూడా అనుగ్రహించి మనలను కూడా మరణము నుండి విడిపించినటువంటి వాడుగా, ఆ పునరుద్ధాన శక్తిని మనకిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకున్నటువంటి మనమందరూ దుఃఖించటము సరైనదేనా అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. అయితే ఈ యొక్క గుడ్ ఫ్రైడే కానీ లేదా ఈ శ్రమల దినాలు కానీ ఆయన్ను తలంచి, ఆయన యొక్క శ్రమలను తలంచి నా కొరకు చేశావు కదా అని చెప్పి నా కొరకు చేసినటువంటి త్యాగము నిమిత్తము ఆయనకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు దగ్గర అవ్వాలే కానీ సాతానుకు సంతోషం కలిగించేలాగా మనము ఆయన మరణమును గురించి బాధపడటం అనేది సరైనది కాదని మనం అర్థము చేసుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.